స్టార్ట్ అయినప్పటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్గా అయితే ఏమీ అనిపించలేదు. అండ్ చాలా పెద్ద బస్ స్టాండ్, దగ్గర 40-50 ఉన్నట్లే ప్లాట్ఫామ్స్. మనం మచిలీపట్నం ఊళ్ళో అయితే చక్కర్లో కొడుతున్నాం మనం దగ్గర నుంచి. ఈ పామూరు రోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటే స్మెల్. ఆ స్మెల్ ఎట్లా ఉందని చెప్పడం కూడా చాలా. పక్కన బస్సు వెళ్తుంది మొత్తం గాలి. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే బస్సు అంటది. లోపలనే అన్నీ తిరిగేసి మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ NH65లోకి వచ్చేసాం. కంకిపాడు బస్ స్టాండ్లోకి అయితే కొట్టుకుంటా పోతున్నాం మనం. చికెన్ షాప్ చూడండి, ఏదో రెస్టారెంట్లో ఉంది. ఓడియమ్మో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ విజయవాడ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు సిరీస్లో 7th వీడియో అనుకుంటున్నాను. ఇది 7th కాదు, 8th వీడియో. మనం ఇప్పటికైతే 310 కిలోమీటర్లు అయితే కవర్ చేసాము ఆంధ్రపల్లి వెలుగు సిరీస్లో. అయితే మనం చూసుకుంటే విజయవాడ బస్ స్టాండ్ గురించి చెప్పక్కర్లేదు. పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ చాలా పెద్ద బస్ స్టాండ్, దగ్గర 40-50 ఉన్నట్లే ప్లాట్ఫామ్స్. మనమైతే ఏ బస్సులో జర్నీ చేస్తాం కూడా కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ చూస్తే అంత వెరైటీగా ఉంది. పల్లె వెలుగు తక్కువ కనబడుతున్నాయి, ఎక్స్ప్రెస్లు ఎక్కువ కనబడుతున్నాయి. మనం పల్లె వెలుగు సిరీస్లో ట్రావెల్ అవుతున్నాం కాబట్టి, పల్లె వెలుగు ఎక్కాలి కాబట్టి ఒక పల్లె వెలుగుని అయితే ఎదుక్కుందాం. మ్యాక్సిమం ఈ కృష్ణానది ఇక్కడి నుంచి గోదావరి మధ్య వరకు ఉన్న ప్లేసులన్నీ పల్లె వెలుగులో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ సాయంత్రం వరకు ఎన్ని బస్సులు కవర్ అవుతాయో అన్నీ కవర్ చేసి సాయంత్రం అయితే ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 29, 30 ఉంది. రాజధాని బస్సు ఉంది, ముందేమో అమరావతి బస్సు ఉంది. పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ చాలా పెద్ద ప్లేసు. ఇదన్నీ సిట్టింగ్ ఏరియా. అండ్ బాగా ఆలోచించే అనిపించిందంటే దూరంగా అయితే ఒక మచిలీపట్నం బస్సు అయితే ఉంది. అమరావతి గుడి అంట ఈ బస్సు. రెడ్ కలర్లో బస్సును చూసారా? తొందరలో అవి కూడా ఎక్కాల్సి వస్తుందేమో. మచిలీపట్నం బస్సు అయితే దూరంగా ఇక్కడ ఉంది. ఈ బస్సు అయితే ఎక్కి మచిలీపట్నం పోదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే గుడివాడ వెళ్ళి బస్సులు వస్తాయంట. 1920 మీద 21, 22 మీద మచిలీపట్నం వెళ్ళి బస్సెస్ వస్తాయంట. పక్కన అయితే మచిలీపట్నం వెళ్ళి ఎక్స్ప్రెస్ ఉంది. దూరంగా చూసుకుంటే మనం మచిలీపట్నం వెళ్ళి పల్లె వెలుగు ఉంది. ఇప్పుడే కనుక్కొని వచ్చిన డ్రైవర్ని అయితే 8కి అయితే స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ నుంచి 2 hours జర్నీ అయితే ఉంటుందంట. 2.5 hours. మన బస్సు అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. ఈ బస్సులో మనం అయితే జర్నీ చేయకపోతే చూసుకుంటే చాలా నీట్గా ఉంది, మంచి పెయింటింగ్తో అయితే ఉంది. అండ్ మన బస్ నెంబర్ చూసుకుంటే AP16TJ3299. ఈ బస్సులోనే మనం జర్నీ అయితే చేయకపోతాం. సీరియల్ నెంబర్ 689 విజయవాడ బస్ స్టాండ్ సంబంధించింది. ఎక్కేద్దాం బస్సులోకి. ఫస్ట్ ఎక్కేది మనమే, ఎవరు లేరు. మనం బస్ టైమింగ్స్ చూసుకుంటే విజయవాడలో ఉన్న టైమింగ్స్. విజయవాడలో 7:40కి అండ్ మచిలీపట్నంలో 10:10కి. అండ్ దీనికి షేర్ కూడా ఉంది. ఉయ్యూరులో అయితే 8:40కి స్టార్ట్ అవుతుందంట. కనపడుతుందా? ఇది బస్ అంతా ఖాళీ, అసలు ఎవ్వరూ లేరు బస్సులో. మందే రాజ్యం, మొత్తం ఖాళీ. నీట్గా ఉన్న సీట్లు అయితే ఇప్పటి వరకు ఎక్కిన బస్ జర్నీ అన్నిటిలోనే నీట్గా ఉన్న బస్ అయితే ఇదే. సీట్లు చూడండి నీట్గా కొత్తగా ఉన్నాయి. వీడెవడో కానీ గట్టిగా వేసాడు, పోయింది కిందకి. మన పక్కన చూసుకుంటే మచిలీపట్నం వెళ్ళి ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంది. అల్ట్రా డీలక్స్ ఎక్స్ప్రెస్ కాదు, ఇదిగో ఇది. మన బస్సులో అయితే ఇంకెవరో ఎక్కలేదు. ఎక్కి నేను 5 నిమిషాలు అవుతుందేమో. టైం చూపెడతాను చూడండి. ఎక్కడ ఉంది ఫోను? టైము 7:52 అయ్యింది. 8కి అని చెప్పాడు కానీ డ్రైవరు. 8కి బస్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. అక్కడ టైమింగ్స్ అయితే 7:40 అని ఉంది. పక్కన అయితే ఒక బస్సు అయితే వచ్చింది. గుడివాడ బస్సు అయితే వచ్చింది. అవనగడ్డ కాదు, గుడివాడ బస్సు. విజయవాడ నుంచి అయితే మనం కదిలింది మన బస్సు. అండ్ ఇక్కడ చూసుకుంటే పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ అంటే మన ఆంధ్రాలోనే అతి పెద్ద బస్ స్టాండ్ ఇది. మొత్తం చూశారు కదా. ఎక్కడ మనకి పల్లె వెలుగు బస్సు చాలా తక్కువ. జగ్గయ్యపేట ఇక్కడ ఉంది బస్సు. పల్లె వెలుగు బస్సులు అయితే చాలా 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 తక్కువ ఉన్నాయి ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్లో. రేర్ మాట. మ్యాక్సిమం అల్ట్రా పల్లె వెలుగు, డీలక్స్, సూపర్ డీలక్స్ పెద్దగా ఉన్నాయి కానీ చిన్నది లేదు. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 43, 45 ఇంకా చెప్పాను కదా 50 పైన ఉంటాయని చెప్పి. ఇక్కడే 46 అయితే ఉన్నాయి. ఇక్కడ
ఇది 56 ప్లాట్ఫామ్. ఇక్కడ చూసుకుంటే విజయవాడ నుంచి మచిలీపట్నంకి అయితే 90 రూపీస్ అయితే పడింది. మన జర్నీ మొత్తం 72 కిలోమీటర్స్. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 72 కిలోమీటర్స్ అయితే మనం జర్నీ చేయబోతున్నాం. మనం లాంగెస్ట్ జర్నీ అయితే ఇది అనుకుంటున్నాం. మన ఇప్పటివరకు పల్లె వెలుగు సిరీస్లో 61 కిలోమీటర్స్ హైయెస్ట్ అయితే చేసినట్టున్నాం. కాకినాడ నుంచి అమలాపురం, అమలాపురం నుంచి సకినాటిపల్లి ఇక్కడ వరకు అయితే చేసాం. ఇప్పుడే లాంగెస్ట్ జర్నీ అయితే చేయబోతున్నాం 71 కిలోమీటర్స్. అండ్ రఫ్గా చూసుకుంటే మనం అయితే 2 hours 50 minutes అయితే పడుతుందండి మనకి జర్నీలో. స్టార్ట్ అయినప్పటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్గా అయితే ఏమీ అనిపించలేదు. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, రోడ్లు ఇవే. కొంచెం బయటకు వచ్చిన తర్వాత తీద్దాం అనుకున్నాం. ఇప్పుడైతే గంగూరు అయితే వచ్చాం. మనం గంగూరులో అయితే ఉన్నాం. మనం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూట్లో చూసుకుంటే చాలా వరకు కాలేజెస్ అయితే చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ అయితే చాలామంది ఎక్కుతున్నారు బస్సులో. ఇప్పటివరకు లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ పెద్ద ఇంట్రెస్ట్గా ఏం కనిపించలేదు నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే వణుకూర అంటే ఇంకొకటి ఏంటంటే బస్సులో కూడా అసలు ప్లేస్ లేదు. నేనైతే లాస్ట్ సీట్లో కూర్చొని తీస్తాను ఎప్పుడు వ్లాగు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా తీద్దాను, ఫ్రంట్ కూర్చున్నాను. నాకు వాయిన్ చేశారు, కదలడానికి కూడా ప్లేస్ లేకుండా చేశారు. అండ్ మచిలీపట్నం స్ట్రైట్ అంట మచిలీపట్నం. అండ్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీడియో నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా లైక్ అయితే చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మన లాస్ట్ వ్లాగ్స్ చూశారు కదా మీరు. కోనసీమ, ఏలూరు డిస్ట్రిక్ట్ అన్నీ ట్రావెల్ అవుతూ వచ్చాం. ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. మనకి గోదావరి పక్క నుంచి ట్రావెల్ అవుతుంటే మనకి ఎక్కువగా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఇవే కనిపించాయి. అండ్ ఇక్కడ కృష్ణా నది పక్క నుంచి మనం ట్రావెల్ అవ్వకుండా పోతూ ఉంటే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లే కనపడుతుంది. ఇది ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుందో మరి. మనం మొదలుపెట్టింది ఇప్పుడు ఈ కృష్ణా నది ఈ చివరి నుంచి గోదావరి అక్కడ వరకు మనం ఆపేసాం కదా. అక్కడ సకినేటిపల్లి దగ్గర గోదావరి అక్కడ వరకు మధ్యలో ఎన్ని ఉన్నాయో ఎట్లా ఉంటాయో చూడాలి మరి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మాది. అటు సైడ్ అందాలు ఉన్నాయి, ఇటు సైడ్ బిల్డింగ్లు ఉన్నాయి. చికెన్ షాప్ చూడండి, ఏదో రెస్టారెంట్లో ఉంది. మరి అమ్మ చికెన్ షాప్ ఈ రేంజ్లో ఉందా. కంకిపాడు అంటే కంకిపాడు ఊళ్ళో ఉన్నాం, విలేజ్ అనలేములే, ఇది పెద్ద ఊరే. చూస్తుంటే తెలుస్తుంది. కొంచెం ఈ ఊరు ఎట్లా ఉందంటే మనకి అమలాపురం ఉంది కదా దగ్గర అట్లా ఉంది. అంటే అమలాపురం మనకి విలేజ్లో, అమలాపురం విలేజ్ అండి. అమలాపురంలోకి వెళ్తున్నప్పుడు పక్కన ఒక కెనాల్ ఉంటుంది, ఇక్కడ కెనాల్ లేదు. సేమ్ దగ్గర అట్లాగే ఉంది ఈ ఊరంతా, అమలాపురం లాగే. రైతు బజార్ చాలా పెద్దగా ఉంది లోపల. గుడివాడ మనకు లెఫ్ట్ కట్ అవ్వాలంట, మచిలీపట్నం అయితే స్ట్రైట్. గుడివాడ తెలుసు కదా, చాలా వరకు వినే ఉంటారు గుడివాడ. ఇప్పుడు అమ్మో ఇప్పుడు అనుకుంటున్నాను రోడ్ ఏంది ఎంత అందంగా ఉంది అని. ఊళ్ళోకి వచ్చాం కదా మరి, గుత్తలు గబాన్ గుద్దితేనే మనకి ఉంటుంది. డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వచ్చి మనం యూస్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించను. మరి ఏం చేయలేని తప్పదు. ఈ పల్లె వెలుగు బస్సులో డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వచ్చి చూడాలి అంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ముందన్నీ లేడీస్ సీట్లు ఉంటాయి ఫ్రంట్ అంతా. కంకిపాడు బస్ స్టాండ్లోకి అయితే కొట్టుకుంటా పోతున్నాం మనం. ఇక్కడ ఉంది విజయవాడ, అవినిగడ్డ, విజయవాడ, అల్ట్రా డీలక్స్, అల్ట్రా పల్లె వెలుగు, కంకిపాడు బస్ స్టాండ్. మనం విజయవాడ గురించి మాట్లాడుకుంటే మన విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అండ్ 2022లో మనకి డిస్ట్రిక్ట్స్ సపరేట్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం గందరగోళం అయితే అయిపోయింది. 26 డిస్ట్రిక్ట్లు సపరేట్ చేశారు కానీ గుర్తుపెట్టుకోవడమే కష్టంగా ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే ఇంకొక 6 డిస్ట్రిక్ట్స్ ఎక్కువ చేస్తారంట. మొత్తం మనకు 26 ఉన్నాయి కదా, 32 వరకు పెంచుతారని న్యూస్ అయితే ఉంది బయట. మరి ఏం పెంచుతారో తెలియదు. ఒకప్పుడైతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు ఇట్లా ఉండి జర్నీలో ఫస్ట్ టోల్గేట్ పేరైతే కనపడలేదు. అండ్ టోల్గేట్ వెల్కమ్స్ యూ.
దవులూరు అంట, దవులూరు టోల్గేట్ అది. నెప్పల్లి అయితే వచ్చాము. అండ్ విజయవాడ గురించి ఇంకా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుంటే, మన ఆంధ్రాలోనే సెకండ్ లార్జెస్ట్ సిటీ అండ్ మన ఇండియాలోనే 27th లార్జెస్ట్ సిటీ. ఆంధ్రాలో ఫస్ట్ లార్జెస్ట్ సిటీ ఏంటో కామెంట్ అయితే చేయండి. ఉయ్యూరు అయితే ఎక్కడ విలేజెస్ అయితే కనబడట్లేదు, అన్ని పెద్ద పెద్ద ఊళ్ళే కనబడుతున్నాయి, కానీ విలేజ్ అన్నది ఎట్లా ఏమీ లేదు. ఇంకా ఇక్కడ పక్కన ఒక కెనాల్ వెళ్తుంది. మనకి కోనసీమలో చూసాం కదా, అట్లా ఇక్కడ ఈ ఊర్లో అయితే ఒక కెనాల్ ఉంది మన పక్క నుంచి. మచిలీపట్నం 35 కిలోమీటర్స్ ఇంటికి నుంచి. ఈ కెనాల్ ఏంటి అనుకుంటున్నారు, మొత్తం కంపు దెబ్బతుంది, మామూలు కంపు కాదు. ఇప్పుడే గూగుల్ తెల్లని అడిగాను, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మనం ట్రావెల్ అవుతున్న హైవే అయితే NH65 అంట. మనకి ఎండ్ వరకు ఉంటుంది. అండ్ ఎండ్లో అయితే మనకి లాస్ట్ కమలాపురం బ్లాక్ చేసాం కదా, ఆ టైంలో మనం ట్రావెల్ అయిన NH216 కూడా మనకు తగులుతుంది మచిలీపట్నంలో. అమ్మ ఉయ్యూరు అయిపోతుంది. అన్ని స్పీడ్ బ్రేకర్లేనా, రోడ్ ఎక్కడ లేనట్టుంది ఇక్కడ అక్కడ. ఉయ్యూరు బస్ స్టాండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే పని, ఎత్తుతా ఉంది. మనం ప్రజెంట్ అయితే కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నాం. నీ అమ్మ ఇంకెంత దూరం రా బాబు. వడ్డాడ అయితే వచ్చేసాం. వెరంకిలంక లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంట. లోపలనే అన్నీ తిరిగేసి మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ NH65లోకి వచ్చేసాం. అటు దూరుతున్నాం, ఇటు వస్తున్నాం. 2-3 ఊర్లు అలా కవర్ చేసుకొని మళ్ళీ హైవే ఎక్కేస్తున్నాం. ఇది మన పని. పెద్ద పెద్ద ఊర్లే అన్నీ, చిన్న ఊర్లు ఏం లేవు. ఇక్కడైతే చెరువు ఉంది, ఇప్పుడు చెరువులోంచి వెళ్తాం మనం. అమ్మో ఎంత ఉందో చూసారా, దగ్గర 2 feet ఉంటుంది ఎత్తు, అంత వాటర్ ఉంది ఇక్కడ. ఆటో కూడా ఎలా వస్తాడో మరి ఈ బొక్కలోకి. మచిలీపట్నం స్ట్రైట్. అమ్మ చూడండి, స్విమ్మింగ్ పూల్. పక్కన బస్సు వెళ్తుంది, మొత్తం గాలి. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే బస్సు అంటది. సేమ్ మన బస్సు ఒకే టైంకి బయలుదేరినట్టున్నాయి. బస్సు అంతా ఖాళీగా ఉంది, మన బస్సు అయితే కొంచెం క్రౌడీగా ఉంది. ఈ పామూరు రోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటే స్మెల్. ఆ స్మెల్ ఎట్లా ఉందని చెప్పడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అది చెరుకు రసమా, స్వీట్గా, అదో డిఫరెంట్గా ఉంది. మన పక్కన వచ్చేసింది అప్పుడే. కృష్ణా కెనాల్ 4 అంట, Part 4 అంట దీని పేరు. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడిదని అయితే అడగండి, మన గూగుల్ తెల్లి ఉంది కదా చెప్పడానికి. ఆ గూగుల్ తెల్లని చూసి చెప్పా. మన ముందు ఒక బస్సు అయితే వెళ్తుంది, విజయవాడ మచిలీపట్నం. ఇందాక మనం దాన్ని ఓవర్టేక్ చేసుకుని వచ్చాం. ఇప్పుడు మనం దాని వెనకాల ఉన్నాం, అది మనం ఓవర్టేక్ చేసుకుని ముందు వెళ్ళిపోయింది. బందర్ రోడ్డు, పామూరు అంట. బందర్ రోడ్డా ఇది? బందర్ రోడ్డా ఏమన్నా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. వచ్చింది కదా పామూరు బస్ స్టాండ్లోకి వెళ్ళి ఒక దర్శనం చేసుకుని వచ్చేసామంటే పని అయిపోతుంది. మనకి తెలిసిందే, బస్ స్టాప్లో ప్రతి బస్ స్టాప్కి వెళ్ళి పలకరించి రావాలి.
పెద్ద పెద్ద బస్ స్టాప్లో ఉన్నానంటే ముందు చూసాం కదా పల్లె వెలుగు, మచిలీపట్నం వెళ్ళే పల్లె వెలుగు మళ్ళీ అవుట్ ఆఫ్ చేసుకుని వెళ్ళింది. నాగాయలంక, ఘంటసాల, మంగళాపురం అయితే బస్సు మళ్ళీ అవుట్ ఆఫ్ చేస్తుంది. మనం దానిలో చేస్తున్నాం. భయ్య అయితే గట్టిగా పరిగెడుతున్నాడు. భయ్యో పామూర్ సెంటర్ గట్టిగా దిగుతున్నారు, గట్టిగా ఎక్కుతున్నారు. నిమ్మకూరుని ఇప్పుడైతే క్రాస్ చేసాము. ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం అన్ని వరి పొలాలే. కొన్ని వందల ఎకరాల్లో వరి పొలాలు అయితే కనపడుతున్నాయి. అరటి చెట్లు అన్నవి ఏమీ అక్కడ కనిపించట్లేదు, కొబ్బరి చెట్లు కనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే తాటి చెట్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. తాటి చెట్లు అయితే వరి పొలాలు ప్లస్ తాటి చెట్లు, పొలాలు గట్ల అంతా తాటి చెట్లు ఉన్నాయి. మనమైతే మ్యాక్సిమం హైవేలోనే జర్నీ చేస్తున్నాం. పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ఈ వ్లాగ్ తీయాలన్న, సప్పగా ఉంది వ్యాపారం అయితే. ఏముంటుంది హైవేలో జర్నీ చేస్తే, అదే కొంచెం లోపల జర్నీ చేస్తే మాత్రం కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను అనుకోలేదు ఈ రూట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. నేను ఇంకా ఇంటీరియర్లోంచి వెళ్తామేమో అనుకున్నా. నాకైతే గాలి తీసింది రోడ్డు. మన బస్ స్పీడ్ చూసుకుంటే ఇది 54, 60 వరకు అయితే వెళ్తుంది మన బస్సు. మొత్తం హైవే కదా, NH 65 ఏకదం కొట్టుకుంటా పోతుంది. మనకు ముందు కనపడుతున్న హైవే చూసుకుంటే 216, NH 216. మన కోనసీమలో అంతా చాలా వరకు ట్రావెల్ అయ్యాం కదా ఈ రోడ్లోనే. మనం పైనుంచి వెళ్ళిపోతుంది అది. మచిలీపట్నం అంటే మీకు తెలిసిందే కదా, సముద్రపు ఏరియా. మొత్తం ఎయిర్ అంతా మొత్తం జిడ్డు బంకగా ఉంది. గాలి అంతా. మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయ్యి ఎక్కాను 8కి. అప్పటికి చిరాకు తెప్పించేస్తుంది అప్పుడే. మంగినపూడి బీచ్ మనం లెఫ్ట్ సైడ్ కట్ అయిపోతే 13 కిలోమీటర్స్ అంట బీచ్ మంగినపూడి. మచిలీపట్నం ఊళ్ళో అయితే చక్కలో కొడుతున్నాం మనం దగ్గర నుంచి. ఫైనల్గా మచిలీపట్నం బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. టైం చూసుకుంటే ఎంతైంది, 10 అయ్యింది. 10:30 అయితే అయ్యింది. అంటే 2 గంటల 24 నిమిషాల్లో అయితే వచ్చేసాం. వాళ్ళు చెప్పిన టైం కన్నా 6 నిమిషాల ముందే తీసుకొచ్చారు. జర్నీ గురించి మాట్లాడుకుంటే, ఒక సినిమాకి ఫైట్లు బాగుండి సినిమా బాగోపోతే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంది జర్నీ. స్పీడ్ అయితే 60, రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్. జర్నీ బోరింగ్. చాలా వరకు జంప్ అయ్యేసాను వ్లాగు. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.